మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పిలవగానే మీరందరూ వచ్చారంటే మీరందరూ మా కుటుంబ సభ్యులు అయినట్టే అంతే. కాబట్టి మా కుటుంబ సభ్యులైన పిలవగానే ఫోన్ చేసి పిలవగానే వచ్చిన మీ అందరికి పేరు పేరున శిరస్సు నమస్కరిస్తున్నాను మీ అందరికి పరిపూర్ణమైన ప్రేమతో. అయితే మీకు ఒక విషయం నేను తెలియపరచాలి. ఒకరోజు మన ఆలయం రియల్టీ ప్రాజెక్ట్ ఆఫీస్కి వెళ్ళాను. అయితే నేను శ్రీనివాసరెడ్డి గారి గురించి నాకు బాగా తెలుసు. మన చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారి గురించి. ఆయన ప్రకృతి ప్రేమికుడు. శ్రీనివాసరెడ్డి గారు ప్రకృతి ప్రేమికుడు అనమాట. అయితే ఒకరోజు సడన్ గా శ్రీనివాసరెడ్డి గారు ఒక అద్భుతమైన మాట వాపు నాకు చెప్పారు. ఏం చెప్పారంటే, కిరణ్ గారు నేను ఏదైనా సరే చెప్పను, చేసి చూపిస్తానండి అన్నారు. ఆ మాట వినగానే నేను ఏదైతే చెప్పను చేసి చూపిస్తాన్నారు. నేను ఆశ్చర్యానికి లోనయ్యాను. చెప్పను ఏదో చేసి చూపిస్తాను. కొంతకాలం నుంచి ఆ మాట నా మైండ్ లో తిరుగుతూనే ఉంది. తిరుగుతుంటే శ్రీనివాసరెడ్డి గారు ఏం చూపిస్తారని ఎంతో ఆతురతో నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. తర్వాత అనుకోకుండా ఒక రోజు కారులో నన్ను ఎక్కించుకొని ఒక దగ్గరికి వెళ్దాం పదని చెప్పి తీసుకెళ్లారు. సార్ ఎక్కడికి సార్ అంటే, మీరు ఉన్నాయని నేను తీసుకెళ్తాను చెప్పి తీసుకెళ్లారు. తీసుకెళ్తే ఎక్కడికి తీసుకెళ్తారు? ఎగ్జిట్ నెంబర్ 18 దిగాం. ఓవర్ అవుటర్ రింగ్ రోడ్ 18. దిగిన తర్వాత ఎంతో ఒక హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్ లో నెమ్మదిగా ఒక కొండ ఎక్కుతూ ఉన్నాం. దగ్గరికి వచ్చేసాను కొండపైకి. నేను ఆశ్చర్యానికి లోనవుతూ ఉన్నాను. ఎక్కడికి తీసుకెళ్తాను అప్పుడు నాకు అర్థమవుతుంది, ఇంకా సర్ప్రైజ్ చేస్తానని. వెళ్తే అప్పుడు మన ఆలయం రియాలిటీ వారి అరణ్య ప్రాజెక్ట్ దగ్గరికి తీసుకెళ్లారు పైకి. ఏమండి, దిస్ ఇస్ అ ప్రాజెక్ట్, ఈ ప్రాజెక్ట్ నేను డెవలప్ చేస్తున్నాను. 112 ఎకరాల ఈ ప్రాజెక్ట్ ని మనం తీసుకుని డెవలప్ చేస్తున్నాము అని చెప్పారండి. ఏమంటే నేను చూసి అక్కడ ఒక మాట మీకు చెప్పాలి. మన అందరము ప్రకృతి మాత వడిలో పసిపెట్టాం కదా అందరం. చూడండి, కరోనా సెకండ్ వేవ్ ఫస్ట్ వేవ్ లో డబ్బులు ఎన్నో లక్షల కోట్ల కూడా బతికించుకోలేనటువంటి పరిస్థితిని మనం ఫేస్ చేశాం. చేతిలో డబ్బులు ఉన్నాయి, ప్రాణం మాత్రం నిలబడలేదు. ఎందువల్ల? ప్రకృతికి ఎవరైతే దూరం అయ్యారో వాళ్ళందరూ ఇబ్బంది పడ్డారు, ఎంతో బాధపడ్డారు. మన దగ్గరలో చూసాము, ఫ్రెండ్ సర్కిల్ లో చూసాం, బంధువుల్లో చూసాము. కానీ ప్రకృతికి దగ్గర అవుతూ మమేకం అవుతూ ప్రకృతిలోనే జీవించే వాళ్ళు మాత్రం వాళ్ళు కాపాడుకోగలిగారు. ఆ ఒక్క ఆలోచనని నాకు ఆ కొండ పైన సార్ చెప్పినటువంటి ఆ హిల్ స్టేషన్ పైన శ్రీనివాసరెడ్డి గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. కాబట్టి ఎవరైతే ప్రకృతి ప్రేమికులు ఉంటారో, ఎవరైతే ప్రకృతి లవర్స్ ఉంటారో వారి కోసం ఈ ప్రాజెక్ట్స్ నేను చాలా ఛాలెంజ్ గా తీసుకొని చేస్తున్నానండి అని చెప్పి తెలియపరిచారండి. కాబట్టి ప్రకృతి ప్రేమికులు ఎవరైతే ఉంటారో, నేచర్ కి దగ్గరగా ఉండాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ మీరు చాలా గొప్ప హెల్ప్ చేస్తున్నారు సార్ అని శ్రీనివాసరెడ్డి గారికి ఆ కొండపైన నేను ఆ హిల్ స్టేషన్ పైన స్పెషల్ థ్యాంక్ తెలియపరిచాను. కాబట్టి మిత్రులారా, ఆత్మ బంధువులారా, నేను ఒక మాట మీకు తెలియపరుస్తున్నాను. మన సర్కిల్స్ లో గానీ, ఇప్పుడు ఇక్కడ రియల్ ఎస్టేట్ పరంగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓన్ గా కొనడానికి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎవరైతే ఉంటారో మనం ఒక పని చేస్తున్నాము అంటే చేసే పనిలో మనకు లాభం జరుగుతంతో పాటు మన ద్వారా పని జరిగిన తర్వాత లాభం పొందే వాళ్ళు ఎక్కువ మంది ఉంటే ఆ దేవుడి యొక్క కృప మన మీద ఉంటది. శ్రీనివాసరెడ్డి గారి కాన్సెప్ట్ కూడా అంతే. మనం చేసే పనిలో మనం లాభం పొందుతూ అవతల వాళ్ళు ఇంకెక్కువ లాభం పొందితే ఆ భగవంతుడి యొక్క కృప ఎప్పుడు మన మీదే ఉంటది, రక్షణ లాగా ఉంటది అనమాట. పంచభూతాలు రక్షిస్తూ ఉంటాయి. కాబట్టి G+2 ఇస్మాయిల్ ఖాన్ పేటలో ఉన్నటువంటి G+2 ఏదైతే మన ప్రాజెక్ట్ ఉందో, ప్రాజెక్ట్ నేమ్ ఏంటంటే ఇంగ్లీష్ లో సెలెస్టియా. సెలెస్టియా అనే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ఈ ప్రాజెక్ట్ ని తెలుగులో మీనింగ్ తెలుసా? మీ అందరికి తెలియపరుస్తున్నాను. కొంతమంది తెలిసి ఉండొచ్చు, దేవదూత. మీరు గమనించారు, ఆయన పెట్టిన పేరు, శ్రీనివాసరెడ్డి గారు పెట్టిన పేరు సెలెస్టియా అంటే దేవదూత. అంటే మనల్ని దేవుడికి, నేచర్ కి దగ్గరగా చేస్తారు ప్రతి ప్రాజెక్ట్ లో. మన ఆలయం అరణ్య ప్రాజెక్ట్ లో 112 ఎకరాల ప్రాజెక్ట్ ని డెవలప్మెంట్ తీసుకుంది. చాలా మంది ఆల్రెడీ మంచి మంచి అంటే పొలిటికల్ గా ఉన్న వాళ్ళు చాలా మంది తీసుకుని ఆల్రెడీ వాళ్ళ కన్స్ట్రక్షన్ వాళ్ళు స్టార్ట్ చేస్తూనే ఉన్నారు. తర్వాత ఈ సెలెస్టియా అనే ప్రాజెక్ట్ లో మీరు గమనించండి, అంటే నేను చాలా మందికి తెలుసు, మన ఉపేంద్ర అన్న తెలుసు, రమేష్ గారికి, అందరికీ నేను తెలుసు, లిఫ్ట్ కిరణ్ గా తెలుసు మీ అందరికి, వాసడి ప్రకాష్ గారికి, సత్యవానికి, మనందరికీ తెలుసు. కానీ నేను ఇక్కడ మన రవి గారికి, ప్రతి ఒక్కరికి చాలా మంది తెలుసు పేరు పేరున. ఇక్కడ ఒక మధ్య తరగతిగా కుటుంబంలో జన్మ తీసుకుని పుట్టి హైదరాబాద్ లో ఒక సొంత ఇల్లు కావాలి మనకి అనే కాన్సెప్ట్ తోటి మంచి జీవించడానికి మంచి ఇల్లు కావాలనుకున్నప్పుడు ఎక్కడికి వెళ్ళి అడిగినా
G+11 G టవర్స్ లోకి వెళ్ళినా కూడా 1.5 తక్కువగా మాత్రం ఎవరు చెప్పండి. మార్కెట్ మాత్రం డల్ ఉంది, ఏం జరగట్లేదు సేల్స్ అని చెప్తున్నారు. కానీ రాజపుష్ప దగ్గర నుంచి పెద్ద పెద్ద కంపెనీస్ ఎవరైతే మైబొమ్మలకు సంబంధించిన అన్నిటి మీరు చూడండి సార్, ఎక్కడికి వెళ్ళినా కూడా మార్కెట్ బాగాలేదా డల్ ఉంది అంటున్నారు. కానీ రేటు మాత్రం ఎక్కడ హైదరాబాద్ లో మేము తక్కువకి ఇచ్చామన్న దాంట్లో మీరు ఎక్కడ వినుంటారు. కానీ శ్రీనివాసరెడ్డి గారు సొంత గృహమే ఒక కళగా ఎవరైతే కళలు అంటూ ఉంటారో వారికి అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా G+2 త్రిప్లెక్స్ విల్లా 4 BHK హోమ్ థియేటర్ తోటి మనకి ఏర్పాటు చేస్తున్నారు. 1,26,00,000కి 200 గజాలు వీటిలో. మీరు గమనించండి, అంటే నా దగ్గర డబ్బులు ఉన్నాయి, హైదరాబాద్ ని కొనుక్కోవాలి, ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆటోమేటిక్ గా ఎగ్జిట్ నెంబర్ 3కి దగ్గరలో ఉంది కాబట్టి 20 మినిట్స్ కాబట్టి కంపల్సరీగా గచ్చిపోయి కూడా హాఫ్ అవర్ టు 40 మినిట్స్ ఈజీగా తీసుకుంటారు. కాబట్టి మన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు. కాబట్టి నేను మీకు సంపూర్ణంగా తెలియపరుస్తున్నాను, మీరు చేసే పనిలో సక్సెస్ అవడానికి ఈ 2 ప్రాజెక్ట్స్ మీకు అద్భుతంగా ఉపయోగపడతాయి. మీరు విజయాన్ని సాధిస్తారు. వెనకాల శ్రీనివాసరెడ్డి గారు ఉంటారు. శ్రీనివాసరెడ్డి గారు కష్టపడే వాడిని ప్రేమించే వ్యక్తి, నేను దగ్గర నుంచి చూసిన వాడిని. కాబట్టి మీరు హైదరాబాద్ లో ఉన్న లింక్స్ ఏవైతే ఉన్నాయి, మీ ఛానల్స్ ఏమున్నాయి అవన్నీ వాడండి. మీకు ఏదైతే ఉందో మీకు సైట్ విజిట్ కూడా, ఉదాహరణ ఖమ్మం నుంచి సైట్ విజిట్ ఇక్కడ నుంచి మనం తీసుకెళ్లాలి. ఉదాహరణ శనివారం ఆదివారం వస్తే మీరు గమనించారు లేదో, ఖమ్మం నుంచి హైదరాబాద్ నుంచి ఖమ్మం వచ్చేవి మరి మండే పొద్దున్నే డ్యూటీకి వెళ్తారు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేవాళ్ళు. శనివారం నుంచి ఇటు వచ్చేవాళ్ళు, ఆదివారం నుండి వెళ్ళే వాళ్ళు మీకు ఎక్కువ మంది కనపడతా ఉంటారు. ఎందుకు తెలుసా? ఒక టిపికల్ హిల్ స్టేషన్ ని హైదరాబాద్ వాళ్ళకి మనము పరిచయం చేయబోతున్నాము ఆలయం వారి అరణ్య వెంచర్ ద్వారా. మీరు ఇక్కడ చూడొచ్చు ఎంత హైట్ లో ఉన్నాం మనం. కింద వ్యాలీలో ఉంది మనకి వికారాబాద్, మన్నెగూడకు సంబంధించినటువంటి ఆ గ్రామాలు, ఆ టౌన్, డిస్ట్రిక్ట్ అంతా ఆ స్థాయిలో ఉంది. ఈ హైట్ లో మనం ఉన్నాం. ఇక్కడ మనకి విండ్ ప్రెషర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యవంతమైనటువంటి ఈ గాలి, ఈ పరిసరాలు ఏవైతే ఉన్నాయో ఇవి పూర్తిగా మనకి అనుకూలంగా ఉండేటువంటి కొన్ని అంశాలు, ముఖ్యమైనటువంటి అంశాలు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆలయం వారు ఇక్కడ అరణ్య ఫామ్ ల్యాండ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి మీరందరూ కూడా ఒక్కసారి వచ్చి ఫ్యామిలీతో వచ్చి ఒకసారి చూసి యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్.